ఇక్కడ అన్ని మల్లి చెట్లు, మందార చెట్లు అన్ని నారు పోసినట్టు పెంచారండి. ఇక్కడ కనిపిస్తుంది, పెడలుగా పెంచారు. చాలా చక్కగా వరుసన లైవ్గా పెట్టారు. కనిపిస్తుంది. అయినా మందార, మల్లి, చామంచి, కనకాంబరాలు అన్నీ వరుస పెట్టి మళ్ళు పోసినట్టుగా పెట్టారండి. ఇక్కడ అన్నీ చాలా బాగా. అంతా బురద అనమాట. బురద దిగుతుంది, కాళ్ళకి భయం వేస్తుంది అనమాట లోపలికి వెళ్ళాలంటే. జారుద్దేమో అని అనిపించింది నాకు. బాగా వర్షం పడిందండి, ముందు రోజు నైట్ బాగా వర్షం పడింది. అందువల్ల అంతా బురదగా ఉంది. అసలు మల్లెపూలు ఇంతంత పెద్ద పెద్ద పూలు అండి, నారు పోసి ఉండే మొత్తం నారు, మల్లి నారు చాలా బాగున్నాయి. బాగా పెద్ద పెద్ద పువ్వులు పూసున్నాయి, మల్లెపూలు. పువ్వులో పువ్వు అనమాట, దొంతర మల్లె పువ్వులాగా. ఈ పక్కేమో అన్ని మందార కొమ్మలు, మొత్తం మందార కొమ్మలు. అటు పక్కేమో గులాబీలు కూడా ఉన్నాయి అన్నమాట. అసలు ఎన్ని రకాలు ఉండాలంటే అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ మొత్తం నారు పోసినట్టు పెట్టేశారన్నమాట, పెడలుగా. కాలు తీసి కాలు పెట్టాలంటే భయం వేస్తుంది అనమాట, కింద తెగ జారుతుంది. అన్ని కలర్స్ మందారాలు ఉన్నాయి అన్నమాట. చెప్పులతోనే తిరుగుతుంటే అసలు కొత్త బురద, గుడ్డల నిండా బురద కూడా కొట్టుకుంది. అవి మందారాలు అనమాట, అన్ని చక్కగా మంచి గులాబీ కలర్ మందారాలు అవి. ఇవి చాలా బాగున్నాయి. చెప్పులు అడిప్పేసి వెళ్ళాను అనమాట నేను, కాళ్ళు జారుతుంటే గులాబీలు చూపిద్దామని. చూడండి ఎంత బాగున్నాయో, అవన్నీ గులాబీ కొమ్మలే, మంచి రోజు కలర్ గులాబీలు చాలా బాగున్నాయి. బాగా వర్షాలు పడ్డప్పుడు తెచ్చిపెట్టుకోవాలన్నమాట. నేను తీసుకెళ్దామంటే మాకు ఇంకా వానలు బాగా పడలేదండి. ఈ ఆగస్టులో అట్లా పెడదాంలే అని చెప్పి ఊరికే చూసామన్నమాట, వీడియోలు తీసుకోవడానికి వెళ్ళి. చాలా బాగున్నాయి అన్నమాట. యావక్ కలర్ మందారాలు. అక్కడ మరమము ఇంకో వేరే మందారాలు అన్నీ చాలా పెట్టి ఉన్నాయండి. ఇంకా అక్కడికైతే ఆయన మెల్లిగా కాళ్ళ నిండా బురద అయిందని కడుక్కోవటానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంతంత లోతుని దిగుతున్నాయి కాళ్ళు, ఎక్కడ జారి పడతామని ఒక పక్క భయం. అయితే పచ్చదనం, ఎంత పచ్చదనం ఉండేనండి ఆ నర్సరీలో. ఒక్క చెట్టు చచ్చిపోలేదు, చాలా బాగున్నాయి. అన్ని కొబ్బరి చెట్లు అయితేమి, జామ చెట్లు అయితేమి, అసలు చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట, అన్ని రకాల చెట్లు. చాలా బాగున్నాయి. నేను కాళ్ళు కడుక్కోవడానికి ఏమో అటు వెళ్ళిపోయాడు. ఇంక నేను కూడా వచ్చేద్దామని బురదకి భయం పుట్టి ఇటే వచ్చేసాను అనమాట. ఈ నర్సరీలో ఉన్న పచ్చదనం కొన్ని నర్సరీలు కాడ లేదండి, కొన్ని వడబడ్డట్టు అయినాయి. ఈ నర్సరీ మాత్రం చాలా బాగా నచ్చింది. కాళ్ళు బురద అనమాట, ఒక్క బురదే. నేను కూడా కడుక్కుందామని అటు పోయాను. కడిగేవాళ్ళు బాగా. ఆడ కాసిన నీళ్ళు ఉన్నాయి, తీసుకెళ్ళి ఆ నీళ్ళు వేసి కడిగేసాను అనమాట. నా చెప్పులు కూడా ఒక్క బురదే.
ఎంత బురద కావాలంటే అంత బురద ఉంది. ఆడ అరటి చెట్లు ఉన్నాయి అనమాట. అతనేందో అరటి చెట్లు చూస్తున్నాడు. కొబ్బరి చెట్లు చూడండి అసలు ఎట్టున్నాయో. కొబ్బరికాయలు కూడా పడ్డాయి అనమాట వాటికి. ఇంకా మెల్లిగా ఆ చెట్లన్నీ చూపించుకుంటా వచ్చానన్నమాట. ఈ చివరి దాకా వద్దామని మెల్లిగా. అన్ని రకాల పెడలు పెట్టుండే అనమాట, వరుస పెట్టి. ఇంకా రేపటి నుంచి వర్షాలు పడితే జనాలు అందరూ పట్టుకెళ్ళి పెట్టుకుంటారు. చాలా రెడీ చేసి పెట్టుండే. అవేంటి కొత్త కొత్త క్రోటన్స్ లాగా కూడా ఉన్నాయండి కొన్ని, చాలా అందంగా ఉన్నాయి. అదేదో క్రోటన్స్ మొక్క. పెద్ద పెద్ద ఆకులను, అవేమి పూలేం పుయ్యు, అంత క్రోటన్స్ లాగా ఉంది. ఆ గులాబీలు ఆ చెట్లు చూపించుకుంటా. అక్కడ ఒక పూల చెట్టు ఉంది దారిలో. అవి కాశీరత్నాలు అంటారండి, గుత్తులు గుత్తులు వస్తాయి అవి. కాశీరత్నాలు అనమాట అవి, 100 వరహాలు. మరి బాగుంది, భలే ఉంది, గుత్తి గుత్తి. చూడండి ఆ కొమ్మ ఎంత బాగుందో, నైస్గా పూసింది. కాశీరత్నాల పూలు అయ్యి పింక్ కలర్లో పూసినాయి అనమాట అవి.